మిత్ర ఏమంటున్నాడు? షాక్తో మిత్రకి చెమటలు పడుతున్నాయి. మీరు ఈ టెన్షన్ని ఇంకా హైప్ చేయండి. మిత్ర నా కోసం పరిగెత్తుకుంటూ రావాలి. అలాగే మనీషా, అందరినీ హడలెత్తించి ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమైందన్నయ్య? మనీషా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదురా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళావే? మనీషా అటువైపు ఉందేమోనని చూసొస్తున్నాను. అక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అసలే కడుపుతో ఉంది. పైగా మనసు బాలేదు. ఒంటరిగా ఫీల్ అవుతూ ఎక్కడికి వెళ్ళిందో, ఏం అఘాయిత్యం చేసుకుందో. అయ్యో దేవుడా, మనీషాకప్పుడే నూరేళ్లు నిండించావా? ఆపవే, నువ్వు నీ వెదవ సోకాలు. దానికేం అయి ఉండదు. అనవసరంగా అందరినీ కంగారు పెట్టకు. అమ్మా, స్కూల్కి టైం అవుతుందమ్మా. గేమ్ స్టార్ట్ అయిపోతాయమ్మా, లేట్ అవుతుంది. మిత్రగారు, పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, వెళ్దామా? మనీషాకేమైందో తెలియకుండా అలా ఎలా వెళ్తారు? దానికేం కాదు. ఎక్కడికెళ్ళినా సాయంత్రానికి ఇంటికి వస్తుంది. పెద్దోడా, నువ్వు పిల్లల్ని తీసుకొని బయలుదేరు. లేదత్తయ్య, మనీషా గురించి తెలియాలి. రే వివేక్, నువ్వు బీచ్కి వెళ్ళు, నేను ఇంకోవైపు వెళ్ళి చూస్తాను. ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు మిత్ర. మనీషా ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు. ఎక్కడికి వెళ్ళింది డాడ్? తన అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మీకెలా తెలుసు మావయ్య గారు? మనీషా వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళడం చూశాను. చెప్పా పెట్టకుండా ఎలా వెళ్తుంది? మనందరినీ కంగారు పెట్టడం కాకపోతే. మనీషా వాళ్ళ అంకుల్కి ఫోన్ చేయండి. ఆయన నెంబర్ నా దగ్గర లేదు. దేవయాన్ దగ్గర ఉంటుంది. ఫోన్ చేసి ఇవ్వమ్మా, ఆయనతో మాట్లాడతాడు. అలాగే బావగారు. ఈ వీడియో గేమ్ల ఆ ఇంటిని భలే ఆడుకుంటున్నావు మనీషా. ఆ ఇంటి రిమోట్ కంట్రోల్ నీ చేతుల్లో ఉంది. మిత్రతో పెళ్ళైతే మొత్తం నా కంట్రోల్లోనే ఉంటుంది అంకుల్. ఆ పెళ్లి కోసమే కదా ఇంత నాటకం ఆడుతుంది. దేవయాని గారు మళ్ళీ కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేసి ఏంటో అడగండి. హలో, అక్కడ మనీషా ఉందా అండి? ఒక్క నిమిషం అండి. అమ్మా మనీషా, చెప్పండి ఆంటీ, అక్కడేంటి సిచ్యువేషన్? నీతో మిత్ర మాట్లాడతాడంట. హలో మనీషా. చెప్పు మిత్ర. చెప్పకుండా మీ అంకుల్ ఇంటికి వెళ్ళడం ఏంటి? మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా? సారీ మిత్ర, ఎర్లీ మార్నింగ్ బయలుదేరొచ్చాను. నీతో చెప్దామంటే నువ్వు అప్పుడు నిద్రపోతున్నావు.
ఓ మాట చెప్పి వెళ్ళాల్సింది. అక్కడంతా ఓకే కదా? ఫైన్ మిత్ర, అంకుల్ నన్నేమీ అనలేదు. సరే, నువ్వు అక్కడే ఉండు. మేము పిల్లలతో స్కూల్కి వెళ్తున్నాం. నేను ఇక్కడున్నట్టు ఏంటి మిత్ర? నువ్వే ఇక్కడికి వస్తావనుకుని ప్లాన్ చేస్తే నీకు కూడా కాస్త చేంజ్గా ఉంటుంది. కుదిరితే ఈవినింగ్ వచ్చేయి, లేదంటే నీ ఇష్టం. ఉంటాను. ఆ, ఛ! థ్యాంక్ యూ తాతయ్య. టైంకొచ్చి నాన్న మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్లేలాగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగా ఆడి ప్రైజులు కొట్టాలి. అలాగే తాతయ్య. ఆల్ ద బెస్ట్. వస్తాం పెద్దమ్మా. సొంత ఇంట్లో వేరుకుంపటంత మంచిది కాదు దేవయాని. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. తిన్నింటి వాసాలు లెక్క పెడితే దేనికి పనికి రాకుండా పోతావు. ఈ ఇంటి ఉప్పు తింటున్నందుకు కాస్తైనా విశ్వాసంగా ఉండు. మనీషాకి మళ్ళీ దెబ్బ పడిపోయింది. దాని టైం అస్సలు బాలేదు. మరికొద్ది సేపట్లో రన్నింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అవబోతుంది. పార్టిసిపేట్ చేయబోయే కిడ్స్ అందరూ ముందుకు రండి. ఆల్ ది బెస్ట్ జున్ను. రన్నింగ్ లో నువ్వే ఫస్ట్ రావాలి. మీ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. అలాగే అమ్మా. వెళ్ళు. బెస్ట్ ఆఫ్ లక్ జున్ను. బెస్ట్ ఆఫ్ లక్ జును. బెస్ట్ ఆఫ్ లక్ జున్ను. నిన్న నన్ను కొట్టావు కదరా. నువ్వు ఈ రోజు ఈ గేమ్లో ఎలా గెలుస్తావో చూస్తాను. గెలిచి చూపిస్తాన్రా. అంకుల్, డాక్టర్కి అంతా చెప్పారు కదా? అన్ని ఏర్పాట్లు ఓకే కదా? అంతా ఓకే, కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? అవ్వాలి అంకుల్. అప్పుడే మిత్ర నా వాడవుతాడు. పదండి. హ్మ్. జున్ను కమాన్. కమాన్. హలో డాక్టర్. రండి మనీషా, కూర్చోండి. ఫోన్లో మీరు చెప్పిన అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను. మిత్రగారు వస్తున్నారా? వస్తారు డాక్టర్. మీరు అంతా ఓకే అంటే మా అంకుల్ కాల్ చేస్తారు. ఆల్ ఓకే. మిత్రగారిని రమ్మని చెప్పండి. అంకుల్, మిత్రకి కాల్ చేయండి. జున్ను. జున్ను కమాన్, పరిగెత్తు. జున్ను కంట్లో ఏదో మట్టి పడినట్టుంది. జున్ను. ఆగు లక్ష్మి, నువ్వు అక్కడికి వెళ్తే జున్ను డిస్క్వాలిఫై అవుతాడు. మరి ఎలా అండి? జున్ను రేస్లో ఓడిపోతాడు. నాన్న, నీ కర్చీఫ్ ఇవ్వు. జున్ను. కమాన్ జున్ను, కమాన్. మిత్ర ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మనీషా. మనం ఏదైనా ప్లాన్ చేస్తామని లక్ష్మికి కావాలని మిత్ర ఫోన్ పక్కన పెట్టుంటుందా? మీరు మళ్ళీ కాల్ చేయండి అంకుల్.
మిత్ర ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మనీషా. మిత్ర మొబైల్ని లక్ష్మి తన దగ్గర పెట్టుకుని ఉంటుందేమో. మీరు కంటిన్యూస్గా కాల్స్ చేస్తూనే ఉండండి అంకుల్. కమాన్ జును. ఎస్. హలో హలో హలో. నేను గెలిచాను నాన్న. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ జున్ను. కంగ్రాచులేషన్స్ జున్ను. థ్యాంక్ యూ. హలో. సరే అలాగే, నేను ఇప్పుడే వస్తున్నాను. లక్ష్మి, గేమ్స్ అయ్యాక పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళు. నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. ఏమైందండి? వచ్చాక చెప్తాను. లక్కీ, మీ మ్యూజికల్ చైర్ గేమ్ స్టార్ట్ అవుతుంది, రండి. అక్క, బావగారు ఎందుకు అంత కంగారుగా వెళ్తున్నారు? ఆ ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం ఏమో. ఆఫీస్లో ప్రాబ్లం అయితే నీకు కదా కాల్ చేస్తారు. ఒకవేళ మనీషా నుంచి కాల్ ఏమైనా వచ్చుంటుందా? తానే చేసుంటుంది. మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టుంది. అవును, వివేక్ ఎక్కడా? ఇందాకేదో కాల్ వస్తే వెళ్ళాడక్క, ఇంకా రాలేదు. అదంతే కదా. డాక్టర్ గారు, ఒక్క నిమిషం, నేను మళ్ళీ మాట్లాడతాను. మీరేంటి ఇక్కడ? మా పిల్లలు ఈ స్కూల్లోనే చదువుతున్నారు వివేక్. ఓహో, అవునా? మా అన్నయ్య గారి పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. అవునా? మీ మిస్సెస్ ఎలా ఉన్నారు? రెగ్యులర్గా కోర్సు వాడుతున్నారా? రోజు టాబ్లెట్స్ తీసుకుంటుంది డాక్టర్. తనకి ఏ డౌటు రాలేదు కదా? లేదు డాక్టర్, తనతో పాటు నేను కూడా టాబ్లెట్స్ తీసుకున్నట్టు నటిస్తున్నాను. ఆయన డాక్టర్ కదా, వివేక్ డాక్టర్తో మాట్లాడుతున్నాడేంటి? ఏం మాట్లాడుతున్నారు? మీరు చాలా మంచి పని చేస్తున్నారు వివేక్. రియల్లీ యు ఆర్ ద బెస్ట్ హస్బెండ్. థ్యాంక్ యూ డాక్టర్. బట్ కేర్ఫుల్. మీ మీదేమన్నా మీ వైఫ్ కానీ డౌట్ వచ్చిందంటే మీరు పడుతున్న శ్రమంతా వృధా అవుతుంది. ఈ 3 months చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే డాక్టర్. ఓకే వివేక్, మళ్ళీ కలుద్దాం. మా పిల్లలు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఓకే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. నాకు డౌట్ రాకూడదు అని డాక్టర్ చెప్తున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. డాక్టర్తో ఒకసారి మాట్లాడాలి. డాక్టర్ని నిలదీస్తే తప్ప నిజం తెలీదు. డాక్టర్, ఎవరు నిలదీసినా సరే నిజం బయటికి రాకూడదు. కేర్ఫుల్గా మేనేజ్ చేయండి. మనీషా, మిత్ర వస్తున్నాడు. మనీషా, అంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేద్దాం. ఓకే డాక్టర్. మీరు ఎన్నైనా చెప్పండి సార్, ఇలా చేయడానికి నేను ఒప్పుకోను. మాకు వేరే దారి లేదు డాక్టర్. దయచేసి మనీషా కోరింది చేయండి. కావాలంటే మీ కాళ్ళు అయ్యో, సార్. పట్టుకుంటాను. ఏం చేస్తున్నారు సార్ మీరు? ఏం జరుగుతుంది ఇక్కడ? మనీషా ఎక్కడ అంకుల్? తన కిందాకే సెడేషన్ ఇచ్చి పడుకోబెట్టాం మిత్రగారు. లోపల గదిలో ఉంది. ఇంకో 5-10 minutesలో కళ్ళు తెరుస్తుంది. లేవగానే ఆపరేషన్ చేశారా లేదని అడుగుతుంది. తను కళ్ళు తెరవకముందే ఆ పని చేసేయండి డాక్టర్. ఈ టైంలో ఆపరేషన్ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం సార్. ఆ విషయం నాకు తెలుసు డాక్టర్. కానీ తన ప్రాణాల కన్నా మిత్ర పరువే ఎక్కువ అనుకుంటుంది. తనకు ఏమైనా పర్వాలేదు కానీ మిత్ర గౌరవం కాపాడాలంటుంది. మిత్రగారు, ఈయనకి మీరైనా చెప్పండి.
ఒక డాక్టర్ అయ్యుండి చూస్తూ చూస్తూ 2 నిండు ప్రాణాలు ఎలా తీయమంటారు? మాకు వేరే ఆప్షన్ లేదు డాక్టర్. కావాలంటే మీరు అడిగిన ఫార్మాలిటీస్ పేపర్ మీద నేను సంతకం పెడతాను. మనీషాకి ఏమైనా అయితే మీ రెస్పాన్సిబిలిటీ కాదని నేను ఒప్పుకుంటాను. నేను సంతకం చేస్తాను. ఇలా ఏమండి డాక్టర్? ఆగండి అంకుల్. ఏం చేస్తున్నారు మీరు? తన మేనమామ అయ్యుండి తన ప్రాణాలని బలి తీసుకోవాలనుకుంటున్నారా? మనీషాకి మీరు చెప్పాల్సింది పోయి చంపేస్తారా? మరేం చేయను మిత్ర. మనీషా అమ్మా నాన్న చనిపోయాక ఆ బాధ్యత అంతా నాదే అనుకున్నాను. తనకు పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేస్తే ఆ బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను. కానీ అది నిన్ను ప్రేమించింది. నువ్వేమో లక్ష్మిని పెళ్లి చేసుకున్నావు. అది నీ తప్పు అంటం లేదు. నీకు పెళ్ళైనా మనీషా నీ మీదే ఆశలు పెట్టుకుంది. నువ్వు కూడా తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు. 2-3 సార్లు మీ పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది. అది కూడా నీ తప్పు కాదు. ఎప్పటికైనా నీ భార్య కావాలి అనుకుని తన ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బ్రతుకుతుంది. చివరికి తాగిన మైకంలో నువ్వు తనని కోరుకుంటే కాబోయేవాడే కదా, ప్రేమించిన వాడే కదా అని సర్వస్వం నీకు అప్పగించింది. నీ ప్రతిరూపాన్ని తన కడుపులో మోస్తుంది. అలా పెళ్లి కాకుండానే తల్లయింది. ఇప్పుడైనా ఎప్పటికైనా నిన్నే పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తుంది. కానీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మీ పెళ్ళయ్యే దారి లేదు. అందుకే ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. నేను చెప్పినా వినట్లేదు. అందుకే నీకు ఫోన్ చేసి పిలిపించాను. డాక్టర్, నాకు అబోర్షన్ చేసేసారా? బేబీని తీసేసారా? డాక్టర్, డాక్టర్, బేబీని తీసారా? మిత్ర, నువ్వు ఎప్పుడొచ్చా? నీకేమన్నా పిచ్చా మనీషా? అబార్షన్ చేయించుకోవడం ఏంటి? సారీ మిత్ర, ఇదంతా నీకు తెలియకూడదు అనుకున్నాను. మిత్రకి ఎందుకు చెప్పారు అంకుల్? చెప్పొద్దని చెప్పాను కదా. నిన్ను చంపుకోలేక మిత్రకి ఫోన్ చేశాను మనీషా. మిత్ర వస్తే నువ్వు బ్రతుకుతావనే ఆశతో చేశాను. నీ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మిత్రనే కదా. మిత్రని ఇబ్బంది పెట్టద్దని చెప్పాను కదా అంకుల్. పాప మిత్ర ఇప్పటికే తన ఫ్యామిలీ ముందు తల వంచుకున్నాడు. నా వల్ల ఎవరికి మొహం చూపించలేకపోతున్నాడు. రేపు ఈ విషయం మీడియాకి తెలిస్తే నందన్ ఫ్యామిలీ పరువు పోతుంది. అందుకని అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నావా? నీకేమన్నా అయితే? నాకు నాకంటే నువ్వు ముఖ్యం మిత్ర. నీ పేరు, పరువు, గౌరవం ముఖ్యం. మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. కానీ అనుకున్నవన్నీ జరగవు కదా. నా వల్ల నువ్వు తల దించుకోకూడదు మిత్ర. లక్ష్మి సఫర్ అవ్వకూడదు. తను నాలాంటి ఆడపిల్లే కదా. నా వల్ల ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏం తప్పుకుంటే మంచిది కదా. పిచ్చిగా మాట్లాడకు మనీషా. మన ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ కాదు. ఇది తప్ప వేరే సొల్యూషన్ లేదు మిత్ర. నీ భార్యగా నీతో కలిసి బతకాలి అనుకున్నాను. అది కుదిరినప్పుడు నన్ను చనిపోనివ్వు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకోసం పుడతాను. మరో జన్మలో అయినా మనం కలిసి బతకొచ్చు. అమ్మా మనీషా, అమెరికాలో నీకు మంచి సంబంధం చూశాను. నీ ఫ్యూచర్ గొప్పగా ఉంటుందని ఆశపడ్డాను. చివరికి ఇలా
ఇలా ముగిసిపోతుంది అనుకోలేదు. మీ అమ్మ అలా చనిపోయింది, నువ్వు ఇలా చనిపోదాం అనుకుంటున్నావా? సారీ అంకుల్, నాకు చనిపోవాలని లేదు. మిత్ర భారీగా బతకాలి అనుకున్నాను. మిత్ర ప్రతిరూపాన్ని నేను కని పెంచాలనుకున్నాను. అది కుదిరినప్పుడు నేను ప్రేమించిన నా ప్రాణం అనుకున్న మిత్రకి నేనే ప్రాబ్లం అయినప్పుడు నా జీవితాన్ని ముగించడమే బెటర్ అంకుల్. డాక్టర్, నాకు వెంటనే అబోర్షన్ చేయండి ప్లీజ్. నా ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్. మనీషా, అబార్షన్ వద్దు.